హాయ్ అండి, నేను మీ వేణు టైలర్ని. బ్లౌజ్ అయితే చూపిస్తాను కదండి. స్టార్ట్ చేశాను చూడండి. ఫ్రంట్ వచ్చి తిరగమరగా చూసుకుని ఏ పార్ట్కి పార్ట్ జాయింట్ చేసుకోవడానికి తీస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ పైది మనకి ముందు ఏది వీలుంటే అది కుట్టేసుకోవాలండి. రెండు జాయింట్ చేస్తున్నాను చూడండి. ఆ షేప్ ఆ కటింగ్ని సరిపెట్టుకుంటూ కుట్టుకోవాలండి. నేనైతే ఎలా కుడుతున్నానో చూడండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితేనే. సరిపెట్టుకోవాలన్నమాట అండి. అలాగనేసి లాగేసి పీకేయకూడదు. సరిపోతుందండి. మన కటింగ్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో సరిపోద్ది. దానికి మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేస్తున్నాను, పై కుట్టు. ప్రతిదానికి పై కుట్టు అయితే అవసరం అండి. బ్లౌజ్కి కంపల్సరీ 2 కుట్లు వేసుకోవాలి, లేకపోతే విడిపోద్ది. అయితే డాట్ కూడా పక్క డాట్ కూడా వేస్తున్నానండి. బ్లౌజ్కి మనం సైడ్ డాట్ వేస్తాం కదండి, ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి అలా మధ్యలో ఉండి డాటు చూడండి. అలా డాట్ వేసుకున్నాక ఒకసారి చూసుకోవాలి షేప్ అయితే ఎలా వచ్చిందో చూసుకునండి. రెండో పార్ట్ కూడా సేమ్ అలాగే తయారు చేసేసుకోవాలి. ఈ పార్ట్లు వచ్చేటప్పటికి తిరగమరగా ఉంటే ఇబ్బంది ఉండదు కానండి. తిరగమరగా లేకపోతే ప్లెయిన్ క్లాత్లు అయితే 2 పార్ట్లు కూడా ఒకవైపుకే కుట్టేసుకుంటామండి. చూసుకోవాలి. మనకు ఆనవాళ్ళు తెలియకపోతే వెంటనే ఒకవైపు 1 ఒకవైపు 2 అలా పెట్టేసుకుంటే అండి ఏ పార్ట్కి పార్ట్ కుట్టుకోవడానికి మనకు సులువుగా ఉంటుందండి. గుర్తు పెట్టుకుంటాం అనమాట అండి. 1 2 కంపల్సరీ పెట్టుకోండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇటు కుట్టాం కదా అటు కుట్టాలి అనేసి కుడతాం, కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే అండి 2 కూడా ఒకవైపే కుట్టేసామంటే మళ్ళీ ఇప్పుకుని రెండో వైపు తయారు చేసుకుంటాం కింద ఉంటుందండి. సేమ్ అటువైపు అయితే ఎలా కుట్టానో ఇది కూడా అలాగే కుడుతున్నాను. సేమ్ అలాగా ఫ్రంట్ పార్ట్లు 2 తయారు చేసుకున్న తర్వాత షేప్ చూసుకోవాలండి. సరిపోతుందా లేదా మనకి ఆ షేప్ పెట్టేటప్పుడు మనకి ఆ కస్టమర్ మనం గుర్తుకు తెచ్చుకోవాలండి. తెచ్చుకోకపోతే కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకు తెచ్చుకోవాలంటే మనిషిని బట్టి వారిని చూసి పెడతామండి. ఎప్పుడు టెస్ట్ చూడాలని వేరే తప్పుగా అనుకోకండి. ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జబ్బు టైలర్స్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ దాచుకోకూడదండి. బట్టలు పాడవుతూ ఉంటాయి. కరెక్ట్గా అవ్వాలి. మెజర్మెంట్స్ అయినా ఏదైనా సరే చెప్తూ ఉండాలి. అయితే ఓకే అండి. ఫ్రంట్ పార్ట్లు తయారైపోయిన తర్వాత ఇంకా షేప్ ముక్కలు అయితే నేను ఇలా తయారు చేస్తున్నాను. నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగే కుట్టేసుకోండి. ఇది లోడింగ్ కాదు, డైరెక్ట్ అతికేయడానికే నేను చుట్టూ కుట్టి వేస్తున్నాను అనమాట అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ ఉండండి.